హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో T20 వరల్డ్ కప్ అయితే కొనసాగుతుంది. చాలా రసవత్రంగా కూడా సాగుతుంది. సో చాలా మందికి ఒక డౌట్ ఉంది, సూపర్ 8 లో ఎవరు సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరితో ఆడతారు, సో అసలు దీన్ని ఎట్లా గ్రూప్ గా ఫామ్ చేశారు, సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ సూపర్ 8 లో ఎవరు ఉంటారు, సో ఈ సూపర్ 8 కన్నా ముందు ఈ గ్రూప్ ఎవరైతే ఈ గ్రూప్స్ ఉన్నాయో, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, సో దీంట్లో నుంచి సూపర్ 8 ఎవరు వస్తారు. సో గ్రూప్ ఏ నుంచి ఇండియా అండ్ ఆల్సో పాకిస్తాన్ కంపల్సరీ వస్తాయి. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఇంగ్లాండ్ కంపల్సరీ వస్తాయి. గ్రూప్ సి అనేది కొంచెం ట్రిక్కీ ఉంది. అంటే గ్రూప్ సి లో న్యూజిలాండ్ కంపల్సరీ వస్తుంది సూపర్ 8 కి. తర్వాత వెస్టిండీస్ ఉంది అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. ఇద్దరే అని చెప్పుకోవాలి. వెస్టిండీస్ కి ఈ ఫార్మేట్ అనేది చాలా బాగా వచ్చు, ఎట్లా ఆడాలో కూడా. అంటే T20 అంటే వెస్టిండీస్ అంటే T20 మన అందరికి తెలిసిందే. సో అండ్ ఆల్సో సేమ్ యాజ్ ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ ఆల్సో ఇటువంటి కండిషన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ టీం కి కొత్త ఏమి కాదు, ఇంకా మంచిగా ఆడతారు ఇటువంటి కండిషన్స్ లో. సో నాకు తెలిసినంత వరకు అయితే వెస్టిండీస్ వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్ వస్తుందా అంటే మోస్ట్ ప్రాబబుల్లీ నేనైతే వెస్టిండీస్ తోనే వెళ్తున్నాను. అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి. సో వెస్టిండీస్ గా కస అయితే ఉంటది. అండ్ ఆల్సో బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా, బౌలింగ్ లైనప్ చూసుకున్నా కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే వెస్టిండీస్ కు ఉంది. సో ఈ గ్రూప్ సి అనేది చాలా ట్రిక్కీ అనమాట. వెస్టిండీస్ రావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ రావచ్చు. సో నేనైతే న్యూజిలాండ్, వెస్టిండీస్ వస్తుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ గ్రూప్ డి లో ఎవరు ఉన్నారంటే సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికా తర్వాత ఎవరు ఉన్నారు అంటే శ్రీలంక ఉంది. శ్రీలంకకి ఎవరైనా కాంపిటీటర్ ఉన్నారా అంటే బంగ్లాదేశ్ ఉంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ ఫామ్ కనుక చూసుకున్నట్టయితే అంత సూపర్ లేదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ శ్రీలంకనే వచ్చేస్తుంది. సో మన సూపర్ 8 ఎవరెవరంటే ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక. ఇది అన్నమాట మన టాప్ 8. సో ఈ 8 టీమ్స్ ని ఎట్లా డివైడ్ చేస్తారు అంటే ఐసీసీ దీనికి ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసేసింది అనమాట. ఎట్లా అంటే ఈ 8 టీమ్స్ ని 2 టీమ్స్ గా డివైడ్ చేస్తారు, 4. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ని డివైడ్ చేసి గ్రూప్ 1 లో A1, B2, C1, D2 అయితే ఉంటారు. ఈ A1, B1, C1, D2 ఇవన్నీ ఏంటంటే గ్రూప్ ఏ లో ఉన్నప్పుడు ఎవరైతే ఫస్ట్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు A1, గ్రూప్ బి లో ఎవరైతే సెకండ్ ప్లేస్ లో ఉంటారో వాళ్ళు B2. సో అట్లా A1, A2, B1, B2, C1, C2, D1, D2 అనేది పెట్టారు. సో మన గ్రూప్ లో ఇండియా ఉంటది, న్యూజిలాండ్ ఉంటది, అండ్ ఆల్సో ఆస్ట్రేలియా ఉంటది, శ్రీలంక ఉంటది నేను అనుకుంటున్నా. అండ్ ఆల్సో గ్రూప్ 2 లో ఎవరెవరు ఉంటారంటే ఇంగ్లాండ్ ఉంటది, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఉంటది. సో మన గ్రూప్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో మన గ్రూప్ లో మొత్తం 4 ఉన్నారు. 4లో వీకెస్ట్ ఎవరు ఉన్నారంటే శ్రీలంక ఒక్కటే వీకెస్ట్ ఉంది. మిగిలిన మూడు టీమ్స్ ఎవరెవరు, మనం ఇండియా, ఆస్ట్రేలియా అండ్ ఆల్సో న్యూజిలాండ్. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి. జస్ట్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అనేది ఒక మంచి లవ్ స్టోరీ, మన అందరికీ తెలుసు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కూడా మంచి లవ్ స్టోరీ, అది కూడా మన అందరికీ తెలుసు. ఎన్నో మ్యాచ్లు సెమీఫైనల్స్కి వెళ్ళి న్యూజిలాండ్ చేతితో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో అయితే ఓడిఐ వరల్డ్ కప్ లో మనం గెలిచాం, అది వేరే విషయం. నార్మల్ గా అయితే చాలా నాక్అవుట్స్ లో మనం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం చూసినాం. అండ్ ఆల్సో T20 లో ఎగ్నెస్ట్ న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ అనమాట. కంపేర్ చేస్తే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్. సో అదొక లవ్ స్టోరీ, అదొకటి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా గురించి చెప్పుకోవాల్సింది ఏంటి, ఎన్ని నాక్అవుట్ మ్యాచెస్, ఎన్ని క్వార్టర్ ఫైనల్స్ లో ఓడిపోయినాం, ఎన్ని ఫైనల్స్ లో ఓడిపోయినాం, ఎన్ని సెమీఫైనల్స్ లో ఓడిపోయాం. రీసెంట్ గానే WTC ఫైనల్స్ ఓడిపోయాం, ఓడిఐ వరల్డ్ కప్ కూడా ఓడిపోయాం. సో అట్లాంటి 2 టీమ్స్ మనకి ఈ గ్రూప్ సూపర్ 8 లో రాబోతున్నాయి అనమాట. సో టీమిండియాకి చాలా డిఫికల్ట్ అయిన టీమ్స్ ఉన్నాయి. అంటే డిఫికల్ట్ డిఫికల్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని కుదిరితే శ్రీలంక కూడా వన్ ఆఫ్ ద టఫ్ అపోనెంట్ అయిపోతుంది, ఎందుకంటే పిచ్చెస్ అట్లా ఉంటాయి కాబట్టి. సో ఈ 4 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ వస్తాయి. అదే మీరు గ్రూప్ 2 కనుక చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికాకి హై ఛాన్సెస్ టు క్వాలిఫై ఫర్ సెమీఫైనల్స్. మిగతా 2 టీమ్స్ ఎవరంటే వెస్టిండీస్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటది ఇంగ్లాండ్, వెస్టిండీస్ అండ్ ఆల్సో పాకిస్తాన్ కొంచెం వీకర్ సైడ్ లో ఉన్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంగ్లాండ్ అండ్ ఆల్సో సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అవుతారు ఇటు సైడ్ నుంచి. అండ్ ఆల్సో మన గ్రూప్ అయితే చాలా డిఫికల్ట్ చెప్పడం, చాలా అంటే చాలా. శ్రీలంక క్వాలిఫై అవ్వదు, పక్కన పెట్టేసేయండి.
మిగతా 3 టీమ్స్ ఉన్నాయి, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. సో నా గెస్, నా అంచనా ప్రకారం అయితే ఎక్స్క్యూజ్ మీ, నా అంచనా ప్రకారం అయితే ఇండియా అండ్ ఆల్సో ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతుంది సెమీస్ గా నేను అనుకున్నా. న్యూజిలాండ్ అవుట్ అయిపోతుందని నేను అనుకుంటున్నా. సో ఇదన్నమాట. సో ఇది ఇట్లా ఉంటది సూపర్ 8 వచ్చేసి. సో దీంట్లో టాప్ 2, ఈ 4 లో టాప్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెమీఫైనల్స్ కి వస్తారు. సో సెమీఫైనల్స్ లో ఎవరు వస్తారో మీరు నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ చూడొచ్చు, ఇండియా ఆర్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చూడొచ్చు, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చూడొచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట సెమీఫైనల్స్ లో. సో మీరు ఏమనుకుంటున్నారు, సెమీఫైనల్స్ కి టీమిండియా క్వాలిఫై అవుతుందా, అయితే ఎవరితో ఆడుతుంది కింద మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇదన్నమాట సూపర్ 8 లొల్లు వచ్చేసి ఇట్లుంటది. టీమ్స్ అనేది ఎట్లా డివైడ్ చేస్తారు ఏంటనేది నేను మొత్తం చూసాను. సో మీరేమనుకుంటున్నారు, మీ సూపర్ 8 ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.